నిన్ను చూస్తే జాలేస్తుంది. నిండుగా ఒక్క చుక్క నీరు కూడా మోసుకొని రాలేవు. యజమాని నిన్ను ఎందుకు ఇంకా ఉంచుకున్నాడో నాకైతే అర్థమే కావడం లేదు. ధర్మాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం చేయడానికి ఒక చిన్న పొలం ఉండేది. తన ఇంటి అవసరాల కోసం తన పొలంలోని పంటలకు నీరు తేవడానికి రామయ్య ప్రతిరోజు నదికి వెళ్లాల్సొచ్చేది. అతని దగ్గర 2 పెద్ద మట్టి కుండలు ఉండేవి. వాటిని ఒక బలమైన కర్రెకు 2 చివరలా వేలాడదీసి ఆ కర్రెను తన భుజంపై పెట్టుకుని నదికి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అప్పుడు నిండు కుండ ఇలా అనింది, ఛ! నిన్ను చూస్తే జాలేస్తుంది. నిండుగా ఒక్క చుక్క నీరు కూడా మోసుకొని రాలేవు. యజమాని నిన్ను ఎందుకు ఇంకా ఉంచుకున్నాడో నాకైతే అర్థమే కావడం లేదు. అప్పుడు పగుళ్ళున్న కుండ ఇలా అనింది, నా తప్పేముంది? నాలో పగుళ్ళున్నాయి కదా. ఎంత ప్రయత్నించినా నీళ్ళన్నీ కారిపోతూనే ఉన్నాయి. అవునవును, నీ పగుళ్ళు, అదే నీ గొప్ప. యజమాని నది దగ్గర నుంచి ఇంత దూరం మోసుకొచ్చేది సగం నీళ్ల కోసమేనా? నాలాగా నిండుగా ఉంటే కదా ఆయన కష్టం ఫలిస్తుంది. అప్పుడు పగులున్న కుండ ఇలా అంటుంది, నాకు తెలుసు, నీవే మంచి కుండవు. నీ వలనే యజమానికి పూర్తి నీరందుతుంది. నేను ఆయనకు ఏమాత్రం ఉపయోగపడ్డం లేదు. సరిగ్గా చెప్పావు. నేను లేకపోతే ఆయన పరిస్థితి ఏమయ్యేదో. నేనెప్పుడూ నిండుగా ఉంటాను కదా. నా వల్ల ఎప్పుడు నీరు వృధానే కాదు. నీలా కాదు, సగం దారిలోనే ఖాళీ అయిపోతావు. రామయ్య వారి మాటలు వింటున్నా పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పగులున్న కుండ మాత్రం నిండుకుండ మాటలకు మరింత కుంగిపోయింది. నిజమే కదా, నేను పనికిరాని దాన్ని. యజమాని నన్ను ఎందుకు మోస్తున్నాడో. బహుశా ఇంకొన్ని రోజుల్లో నన్ను తీసేస్తారేమో. నదికి చేరుకున్నాక రామయ్య 2 కుండల్లోనూ నీళ్లు నింపుకున్నాడు. తిరుగు ప్రయాణంలో నిండుకుండ మరింత గర్వంగా ఊగుతూ పగుళ్ళున్న కుండను చూసి వెక్కిరించింది. చూడు చూడు, మళ్ళీ కారడం మొదలెట్టావు కదా. ఇంటికి చేరేసరికి నీలో ఏముంటుందో, కొంచెం కూడా నీళ్లు మిగలవేమో. ఏం చేయను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ అంత దూరం నుండి నన్ను తీసుకొని వస్తున్నాడు యజమాని. అయినా నా వల్ల ఆయనకు ఎంత ఇబ్బందో కదా. నువ్వెప్పుడు ఇంతేలే, ఏదో ఒకటి అనుకుంటూ బాధపడుతూనే ఉంటావు. నన్ను చూడు, ఎంత నిండుగా ఉన్నానో. నా వల్ల ఆయనకి మొత్తం నీళ్ళందుతాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే. నా వల్లే సగం నీళ్లు దారిలోనే పోతున్నాయి. రోజూ ఇంతే. అంత దూరం నడిచి ఇంటికి వెళ్ళేసరికి నాలో సగం నీళ్లు కూడా ఉండవు. ఆయన ఎంత ఆశతో తెచ్చుకుంటారో. నా వల్ల ఆయనకి నిరాశే మిగులుతోంది. నన్ను చూసి ఆయన ఏమనుకుంటారో ఏమో. పనికి మాలిన కుండని పెట్టుకున్నానని అనుకుంటాడేమో అని కుండ అనుకుంటుంది. ఇంటి దగ్గర రామయ్య భార్య, రామయ్య నదికి వెళ్ళాడే కాని ఇంకా రాకపోవడంతో భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు రామయ్య భార్య మనసులో ఇలా అనుకుంటుంది, బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. ఈయన చూస్తే ఇంకా రాలేదు. ఆ బరువు మోసుకొని అంత దూరం నడవడం అంటే మామూలు విషయం కాదు గదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పక్కింటి సుబ్బమ్మ వచ్చి ఇలా అంటుంది, ఏమే రావక్క, ఇంకా రాలేదా మీ ఆయన? ప్రతిరోజు ఇదే కష్టం కదా. ఆ పాత కుండలు కూడా ఆయన బాగా ఇబ్బంది పెడుతున్నాయట కదా. అవును సుబ్బమ్మ, ఆ పగులున్న కుండ సంగతి నాకు చెప్పకు. సగం నీళ్లు దారిలోనే కారిపోతాయి. నేనే అంటాను కొత్త కుండ ఒకటి కొనుక్కోమని, కాని ఏం చేస్తాం, ఆయన దగ్గర డబ్బులు లేవు కదా. ఉన్నదాంతోనే నెట్టుకొస్తున్నాడు పాపం. నిజమేలే రామక్క, పేదల బతుకులు ఇంతేగా. కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ దేవుడైనా కొంచెం కరుణించకపోతాడా? మీ ఆయనంత మంచి మనిషి కదా. అప్పుడు అటుగా వెళ్తున్న ఊరి పెద్ద ఇలా అంటాడు, ఏం మాట్లాడుకుంటున్నారు? రామయ్య గురించా? అవును, పాపం వాడు చాలా కష్టపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టాన్ని నమ్ముకున్నాడు. అవును వెంకటయ్య గారు, మీరైనా చెప్పండి మా ఆయనకు. ఆ పాత కుండలు మార్చుకోమని. సగం నీళ్లు వృధా అవుతున్నాయి.
పొలం కోసం సరిపడా నీళ్లు కూడా ఉండడం లేదు. చెప్పాను రామక్క, 2 సార్లు చెప్పాను. ఇప్పుడేం డబ్బులు లేవు, కొంచెం ఆగితే కొంటాను అంటున్నాడు. ఉన్నంతలో సర్దుకుపోవాలనే తత్వం వాడిది. అవును వెంకటయ్య గారు, రామయ్యది మంచి మనసు. ఎవ్వరికి ఏ కీడు చేయడు. అందుకనేమో దేవుడు కూడా పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష అనకూడదు సుబ్బమ్మ, బతుకు పోరాటం అనాలి. అందరి జీవితాల్లో కష్టాలుంటాయి. కొందరికి ఎక్కువ, ఇంకొందరికేమో తక్కువ. రామయ్య విషయంలో కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ వాడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు చూడు, అదే గొప్ప విషయం. ధైర్యం తప్ప ఏముంది చెప్పండి? ఆ కర్ర భుజం మీద పెట్టుకుని నడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అవును, అది నిజమే, కానీ ఏం చేస్తాం చెప్పండి? కాలం కలిసి రావాలి కదా. ఒకరి కష్టం ఒకరికి తెలుస్తుంది, కానీ తీర్చే మార్గం ఉండదుగా. అయినా రేపో మాపో మంచి రోజులు వస్తాయేమో చూడాలి. తప్పకుండా వస్తాయి వెంకటయ్య గారు. అంత మంచి మనిషికి ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ఆ పగ్గులున్న కుండ సంగతేంటో మరి. రామయ్య దాన్ని ఎందుకు ఇంకా ఉంచుకున్నాడో నాకైతే అర్థమే కావడం లేదు. నాకు అదే అనుమానం సుబ్బమ్మ. ఒక్కోసారి అనిపిస్తుంది దానితో ఆయనకు ఏదో అనుబంధం ఉందేమోనని. లేకపోతే ఎప్పుడో మార్చేసేవాడు గదా. అనుబంధమా? కుండతో అనుబంధం ఏముంటుంది? బహుశా అది కూడా కొత్తది కొనలేని పరిస్థితి కావచ్చు. పేదరికం ఎంతటి వారినైనా మార్చేస్తుంది. సరేలేండి, నేనెళ్ళొస్తాను. అలాగే వెంకటయ్య గారు. అప్పుడు వెంకటయ్య వెళ్ళిపోతాడు. రామక్క మళ్ళీ నది వైపు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తావో రామయ్య నువ్వు? కొంత దూరం వెళ్ళాక రామయ్య ఆగాడు. తర్వాత పగుళ్ళున్న కుండ వైపు చూసి మామూలుగానే నవ్వాడు. ఏంటి మీ ఇద్దరు మీలో మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పొచ్చుగా? అప్పుడు నిండుగా ఉన్న కుండ వెంటనే, నేనేం మాట్లాడతాను యజమాని? ఇదిగో ఈ పక్కనున్న కుండ రోజు తన బాధలు చెప్పుకుంటుంటుంది. దానివల్ల సగం నీళ్లు కారిపోతున్నాయని దిగులుగా ఉంటుంది. నాకేమో నీళ్లు ఎలా ఆపాలో అర్థం కాదు. నిజమే యజమాని, నా వల్ల మీకు ఎంత నష్టమో కదా. ఆ నిండు కుండలా నేను ఉపయోగపడలేకపోతున్నాను. నన్నింకైనా మార్చేస్తే మంచిదేమో. మార్చేయాలా? ఎందుకు మార్చేయాలి? మీ ఇద్దరూ నాకెంతో ముఖ్యమైన వాళ్ళు. ముఖ్యమైన వాళ్ళమ్మా? నాలో నీళ్లు కూడా లేవు కదా. నాలో నీళ్లు నిలవవు కదా. నువ్వు నీళ్లు నిలపవని బాధపడుతున్నావు, కానీ దానివల్ల ఏం జరుగుతుందో ఎప్పుడైనా గమనించావా? మనం నడిచే దారిని ఎప్పుడైనా ఒకసారి వెనక్కి తిరిగి చూసావా? పగులున్న కుండ తన తల తిప్పి వెనక్కి చూసింది. దాని కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పుగా తెరుచుకున్నాయి. ఎటు చూసినా పచ్చటి గడ్డి, దానిపైన రంగురంగుల పూలు కనిపిస్తాయి. యజమాని, ఇవేంటి? ఇంత అందమైన పూలు ఇక్కడ ఎప్పుడూ లేవు కదా. ఇప్పుడెలా వచ్చాయబ్బా? అవును యజమాని, నిజంగా చాలా అందంగా ఉన్నాయే. ఇంతకు ముందు ఈ దారింత పచ్చగా ఎప్పుడూ లేదే. ఈ మార్పు ఎప్పుడు జరిగింది? నువ్వు రోజు నది నుండి తిరిగి వచ్చేటప్పుడు నీలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి కదా. నేను తెలివిగా ఆ దారిలోనే నీ వైపు కొన్ని పూల విత్తనాలు చల్లాను. నువ్వు చిందించే ఆ కొద్దిపాటి నీటితోనే అవి మొలకెత్తి ఇప్పుడిలా అందమైన పూలవనంగా మారిపోయాయి. నా ఇంటికి ఈ అందమైన రంగులు, సువాసనలను నీ వల్లనే వస్తున్నాయి మరి. అవును యజమాని, అయితే అది నా లోపం కాదా? ఆ నీళ్లు వృధాగా పోతున్నాయని నేనెప్పుడు బాధపడేదాన్ని. పగుళ్ళున్న కుండ ఆశ్చర్యంగా తన ఉనికి కేవలం నీళ్లు కారిపోవడానికి మాత్రమే కాదని, దానివల్ల ఒక అందమైన తోట ఏర్పడిందని తెలుసుకొని దాని మనసు ఆనందంతో నిండిపోయింది. నిజంగా యజమాని, నా వల్లే ఇదంతా జరిగిందా? నేనొక మంచి పనికి ఉపయోగపడ్డానా? నేను నిన్నెప్పుడు తక్కువగా చూశాను. నా నిండుదాన్నే గొప్పగా అనుకున్నాను. కానీ నీలో ఉన్న ఈ లోపం వల్లనే కదా ఈ దారి ఇంత అందంగా మారింది. నిజంగా నీది చాలా గొప్ప మనసు. నాది గొప్ప మనసా? నేనైతే ఎప్పుడూ
నా లోపాన్ని తెలుసుకుని బాధపడేదాన్ని. యజమానికి నేనెందుకు పనికిరాని దాన్ని అనుకునేదాన్ని. చూశారా మరి, మీలో ఎవరికి తెలియని మీ గొప్పతనం మీకుంది. నిండుగా ఉండడం నీ ప్రత్యేకత అయితే, కారుతూ ఉండడం నీ ప్రత్యేకత. రెండు కలిస్తేనే కదా ఈ అందమైన దృశ్యం. అప్పుడు నిండుకుండా, నన్ను క్షమించు, నిన్ను చాలా తక్కువగా చూసినందుకు నాకు చాలా బాధగా ఉంది. నిజంగా నీ విలువైన పనిని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పుడు అసలు విషయం తెలిసింది కదా. మనమిద్దరం యజమానికి సహాయం చేస్తున్నామన్న భావన చాలా సంతోషంగా ఉంది. అవును మరి, మీరిద్దరూ నా ఇద్దరు చేతుల్లాంటి వాళ్ళు. ఒకరు నీటిని అందిస్తే మరొకరు ఆనందాన్ని పంచుతారు. ఇకపై మీరెప్పుడూ దిగులుగా ఉండకూడదు. సంతోషంగా మీ పని మీరు చూసుకోండి. రెండు కుండలు ఒకదానివైపు మరొకటి ప్రేమగా చూసుకున్నాయి. తమ మధ్య ఉన్న అపోహ తొలగిపోయినందుకు అవి ఎంతో సంతోషించాయి. అప్పుడు నిండుకుండా, ఓ పగుళ్ళున్న స్నేహమా, నన్ను క్షమించు, నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ లోపాన్ని చూసి నిన్ను ఎప్పుడూ తక్కువగా చూశాను. నేనెప్పుడు నిండుగా ఉంటానని గొప్పగా అనుకునేదాన్ని. నేనైతే ఎప్పుడూ నా లోపాన్ని తెలుసుకుని బాధపడేదాన్ని. యజమానికి నేనెందుకు పనికిరానినని, నన్ను ఎప్పుడు తీసేస్తారో అని భయపడేదాన్ని. కాని యజమాని చెప్పిన మాటలు విన్నాక నా ఉనికికి కూడా ఒక అర్థం ఉందని తెలిసింది. నిజమే, మనమిద్దరం ఒకే డానానికి బొమ్మ బొరుసులాంటి వాళ్ళం. నాది ఒక ప్రత్యేకత, నీది ఒక ప్రత్యేకత. రెండు కలిస్తేనే యజమానికి నిజమైన ఉపయోగం. యజమాని మనల్ని అర్థం చేసుకున్నందుకు ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. రామయ్య చిరునవ్వుతో వారి మాటలు వింటూ, మీరిద్దరూ ఇలా కలిసుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పదండి, ఇక ఇంటికెళ్దాం. పొలం పనులు కూడా ఉన్నాయి. రామయ్య తన భుజంపై కర్రని పెట్టుకొని నడవసాగాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మనలో ఉండే బలహీనతలు లేదా లోపాలు కొన్నిసార్లు మనం ఊహించని విధంగా గొప్ప ఫలితాలనివ్వగలవు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. దానిని మనం గుర్తించాలి, అలాగే గౌరవించాలి.